హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. అందరూ వల్ల వెల్కమ్ టు మా ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ చాలా టిఫిన్ చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే పాలు అయితే తాగుతాను, ఎందుకంటే చేతికి గిలాస పట్టుకోరాదు. నా ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా ఆర్థిక పరిస్థితి వెళ్తలేదని నేనైతే హెల్ప్ చేయమని పెట్టుకున్నాను. చాలామంది ముందుకొచ్చి నా బాధను అర్థం చేసుకొని హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? వర్షం కొడుతుందా? మా కాడైతే మా అబ్బా వచ్చింది ఫ్రెండ్స్. నిన్నైతే ఎండ కొట్టింది, ఇప్పుడైతే మా అబ్బాయి అయితే వచ్చింది. మరి వానొచ్చేటట్టు ఉన్నది. పిల్లలైతే చిన్నోళ్ళు అయితే బడికి వేయరు. చిన్నోడు కాలేజీ పోయిండు, చిట్టు అయితే బడికి పోయింది. ఇక నేనైతే తాగుతాను, కానీ చేయికి జారుతుందని చూస్తాను. అట్నే మా వీడియోలు కొంతమందికి చేర్చేయండి ఫ్రెండ్స్ వీడియోలు, ఎందుకంటే మా ప్రాబ్లం అన్నది కొంతమందికి తెలుస్తుంది. ఎందుకంటే ఇది జెనరిక్ ప్రాబ్లం, అంటే ఇది 5 రకాలుగా ఉంటుంది అని డాక్టర్లు అన్నారు. అంటే కొంతమందికి కండ పెరుగుతుంది, కొంతమందికి కండ తగ్గుతుంది. చాలామంది ఎన్ని రోజులు అవుతుంది అక్క అని అడుగుతున్నారు. అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చి ఎన్ని రోజులు అవుతుందని అంటున్నారు. ఎన్ని రోజులని కాదండి, నాకు ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాబ్లం వచ్చి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నది, మళ్ళీ సంవత్సరానికి ఎలా ఎలా ఉంటామో తెలియదు. ఎందుకంటే రోజు రోజుకి కాళ్ళు చేతులు అన్నది సన్నబడిపోతున్నాయి. ఇప్పుడు మాట్లాడదామన్నా కానీ బీపీ డౌన్ అయినట్టుగా అవుతుంది, తలనొప్పి లేస్తుంది. ఎప్పుడు ఒక్కొక్కసారి మంచిగా ఉంటాం, ఒక్కొక్కసారి మనకేమవుతుందో మనకే తెలియదు. అట్లా అవుతుంది ఫ్రెండ్స్. మాకైతే అన్నం తిన్నా కానీ ఒక్కొక్కసారి అన్నం మరుగుతుంది, ఒక్కొక్కసారి అన్నం మరగదు. ఇప్పుడైతే అక్క మందులు వాడుతున్నారని చాలామంది అడుగుతున్నారు. మందులు అంటే నేను చాలా చోట్ల తిరిగిన, ఇంగ్లీష్ మందులు వాడిన, చెట్ల మందులు వాడిన, కాళ్ళకు తైలాలు రాసేటిదని అది వాడిన, అన్నీ వాడి ఒక్క పూట తినలేని పరిస్థితికి వచ్చిన. ఎందుకంటే మందులు తెచ్చుకోవాలన్నా కానీ కావాలి కదా ఫ్రెండ్స్, పైసలు లేదంటే మందులు రావు. ఇక కొంచెం కొంచెం తెచ్చుకొని అయితే వాడినా కానీ వీటికి ఫలితం అన్నది కనవల్లే. లాస్ట్కు డాక్టర్ని అడిగితే దీనికి ట్రీట్మెంట్ అన్నది మనకు ఒక సూది ఉన్నదట, అది మనం చెప్పుకోలేం ఫ్రెండ్స్. అది గవర్నమెంట్ కనిపెట్టాలి, ఎందుకంటే అది కొన్ని కోట్ల రూపాయలలో ఉన్నది ఆ సూది. మనం అంత దూరం అయితే పోలేము, అంత దూరం అయితే పెట్టుకోలేము. దానికైతే ఓన్లీ బలానికి మందులు వాడి బలమైన ఫుడ్ అయితే తీసుకోమని చెప్పారు. ఎందుకంటే మనం ఒక్క పూట తిని ఒక్క పూట తినలేని పరిస్థితిలో ఉన్నోళ్ళ మనం అంత దూరం పెట్టుకోవాలంటే పెట్టుకోలేము. ఆ దేవుడే దారి చూపాలి. ఆ గవర్నమెంట్ కనిపెట్టి ఈ ప్రాబ్లానికి సూదులు కానీ మందులు కానీ కనిపెట్టి ఇవ్వాలని కోరుచున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం మళ్ళీ డాక్టర్లు మా పిల్లలకు రావద్దని సూతా అడుగుతున్నాం. టెస్టులు అయితే చేసిన, ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు. మరి వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో, ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు. ఆ టెస్టులు వస్తే ప్రాబ్లం ఎలాంటిది, మరి పిల్లలకు వస్తుందా లేదా, లేకపోతే మందులు వాడిపోయినా బలమే పిల్లలకైతే బలమైన ఫుడ్ పెట్టాలి, ఏ ఆలస్యంలో అయితే ఉండొద్దని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే మందులకి మించింది తిండి, బలమైన తిండి వాళ్ళకైతే పెట్టాలి, ఫుడ్ మంచిది పెట్టాలని డాక్టర్లు అయితే చెప్తున్నారు. కానీ మందులు కనిపెడితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరికి రాదు, ఈ కష్టం ఎవరికి రాదు ఫ్రెండ్స్. అందుకని నాకు ఒకటే ఆలోచన. ఎందుకంటే ఇది ఒకటి మంచాల కూకొని లేవరాదు, కూకోరాదు. కొద్దిసేపు కూకున్నదంటే నడుము బొక్క గుంజుతుంది, తలకే తిరిగినట్టు అవుతుంది. ఊక వండుకుంటూనో బొక్కలను వస్తాయి. రోజు రోజుకి అసలే శాతం అయితే లేదు. ఈ పరిస్థితి ఎవరికి రావద్దు.
అంటే ఏ రోగానికైనా మందులు ఉన్నాయి, కానీ ఈ రోగానికి వాళ్ళు గవర్నమెంట్ మందులు కనిపెడితే బాగుండు. కండ సీమిత వాదాన్ని, ఎందుకంటే రోజు రోజు కండ తగ్గిపోతుంది కాబట్టి మందులు కనిపెడితే బాగుంటుంది. చాలామంది అక్క మందులు తీసుకొచ్చుకొని వాడమని అంటున్నారు. నేనైతే ఒక బలానికి మందులు వాడుతున్నాను, బలమైన ఫుడ్ తీసుకుంటున్నాను. కొంచెం బీపీ డౌన్ అవుతుంది కాబట్టి అభిరుసుగా మందులు వాడుతున్నాను. మీ ప్రతి ఒక్కరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను. వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు, ధైర్యం చెప్తున్నారు. అక్క నీకు ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయండి, మీకు ఏ అవసరమైనా మేము చేస్తాము, మొహమాటం పడకండి అని అంటున్నారు. అదైతే నాకు గొప్ప వరం ఫ్రెండ్స్. నన్ను నా పిల్లల్ని అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్.